పవన్ కళ్యాణ్ గారు కూడా గద్దరన్న పాటను చూసి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతావు కొడక నా ఇజాము సర్కరోడా అని చెప్పి ఆయన పాడిన పాట గద్దరన్న పాటతోటే ఆయన పార్టీని ప్రారంభించడం కూడా జరిగింది. ఆయన బతుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గద్దరన్నను స్మరించుకుండో ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా ప్రేమను ఆప్యాయతను చూపిస్తుండు తల్లి. మీరే స్వయంగా చెప్తారు, అక్కడిక్కడ చూసి తెలుసుకున్నది తప్ప మాకు ఎప్పుడు చెప్పలేరు. మీకు చెప్పనప్పుడు పవన్ కళ్యాణ్ గద్దరన్న మధ్య ఉన్న ప్రేమ మీకు ఎట్లా తెలుస్తుంది అనేది నా యొక్క సూటి ప్రశ్న. గద్దర్ గారి కూతురు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఇటీవల చాలా చోట్ల మాట్లాడుతుంది. మన అందరికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ వాదానికి ముడిపెడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడమే జరుగుతుంది. సో ఆమె ఏం మాట్లాడుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి అనేది ఒకసారి మీరు ఇక్కడ వినండి. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం ముందు నుంచే నాన్నగారు పవన్ గారిని కలిసారని మేము విన్నాము. పార్టీ పెట్టక ముందే అసలు కలిసారని విన్నాము. ఆయన మాకు పర్సనల్ గా చెప్పేవాళ్ళు గారు. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ గద్దర్ గారి కూతురే స్వయంగా చెప్పిన మాట. గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం మాకెప్పుడు చెప్పలేదు, మేము తెలుసుకున్నాము అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అంటే గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న స్నేహం గురించి వీళ్ళకి తెలియదంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే గద్దర్ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి జేబులో చేయి పెట్టి మన కష్టం వచ్చినా సుఖం వచ్చినా డబ్బులు తీసుకునేంత చనువు కూడా నాకుంది అని చెప్పి గద్దర్ గారు పలుమార్లు పలు టీవీ ఛానళ్ళకి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ నా తమ్ముడు అని చెప్పేసి గద్దర్ గారు చెప్పడం కూడా మనకు జరిగింది. ఇంత పెద్ద విషయం మన సొంత తండ్రి గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపించినటువంటి ప్రేమ వీళ్ళకు కనబడకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. గద్దర్ గారు బతుకున్నప్పుడు అసలు ఆయన ఏ విధమైన బాధలు పడ్డాడు, ఏ విధంగా ఆయన ఇబ్బంది పడ్డాడు, ఆ ఇబ్బందులన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకునేంత చనువు ఉంది అంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వ్యక్తిని ఆప్యాయంగా పలకరిస్తాడు, ఆప్యాయంగా చూసుకుంటాడు అనేది గద్దర్ అనే స్వయంగా చెప్పిన మాటలే ఒక నిదర్శనం. మీరు ఆ రోజున మీరు ఏ విధంగా ఆయనకు అండగా ఉన్నారు అనేది కూడా మనం ఆలోచన చేయొచ్చు. మీరు మాట్లాడిన మాటలే చెప్తున్నాయి. సో గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదో మీకు తెలియదని మీరు చెప్పకనే ఆ డిబేట్లో చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే రైట్ ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆయనకు బుల్లెట్లు దిగినప్పుడు ఇబ్బంది పడుతుందని చెప్పి ప్రేమతోటి తమ్ముడు ఒక బైక్ కావాలి అని చెప్పి ఆయన అడగంగానే నేను గద్దర్ అన్నకి 2 లేదా 3 రోజులలో ఆయనకు నేను కొనివ్వడం జరిగింది. అంత సాన్నిహిత్యం ఉంది, అంత చెప్పుకునేవాడు అన్న నాతోటి, నాకు ప్రాబ్లం ఉన్నా చెప్పుకుంటా అని చెప్పేసి డిబేట్లలో కూడా చెప్పిండు. సొంత నా తమ్ముడు కదా, నా తమ్ముడు అని చెప్పి ఆయన జేబులోకి నుంచి పైసలు తీసుకునేంత చనువు ఉందని గద్దర్ చెప్పినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని బైక్ అడగడంలో తప్పేముంటుంది, అది పవన్ కళ్యాణ్ గారు కొనివ్వడంలో తప్పేముంటుంది. ఎందుకంటే గద్దర్ గారే స్వయంగా తమ్ముడు జేబులకించి పైసలు తీసుకుంటానే ఒక అంత చనువు ఉందని చెప్పినప్పుడు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున గద్దర్ అన్న బాధని నేను పంచుకోవడం జరిగింది. అన్నకు నాకున్న సాన్నిహిత్యం ఇది, అలాంటిది నాకు తెలంగాణ ఆంధ్ర కాదు, నాకు ప్రతి ఒక్కరితోటి ఒక మమేకమయ్యే అది ఉంది, ప్రతి ఒక్కరిని మానవత్వంతో చూసే విధానం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పే సందర్భం అది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గద్దరన్న పాటను చూసి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతావు కొడక నా ఇజాము సర్కరోడా అని చెప్పి ఆయన పాడిన పాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న నన్ను కూడా కదిలించింది అని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఆయన పాటతోటి గద్దరన్న పాటతోటే ఆయన పార్టీని ప్రారంభించడం కూడా జరిగింది. ఆయనను స్మరించుకుంటూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మీరే ఒక మాట చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ అన్న అనేక వేదికలల్లా మా గద్దరన్న గురించి చెప్పడం, అదేవిధంగా ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి తెలంగాణ ఉద్యమం మొదలవక ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారికి గద్దరన్నతో పరిచయం ఉందని మీరే చెప్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ పేరు మీద మీరు ఎందుకు విమర్శిస్తారు? తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందుకే గద్దర్ గారితో పరిచయం ఉందని మీరే చెప్తారు. అలాంటి గద్దర్ గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలంగాణ వచ్చింది అయిపోయింది ఇప్పుడు గుర్తు చేసుకుంటే మీకు తప్పేం కనబడుతుంది? అక్కడ తెలంగాణ అనేది ఎందుకు వస్తుంది అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాకముందుకే ఉన్న పరిచయం కదా, తెలంగాణ వచ్చింది అయిపోయింది ఇప్పుడు గుర్తు చేసుకుని తప్పే ఉంది. తెలంగాణ రాకముందు గుర్తు చేసుకుంటూ తెలంగాణ వచ్చినాక కూడా గుర్తు చేసుకుంటాడు కదా. మీరు చెప్పిన మాటలే మీకు తెలియజేస్తున్నా. దయచేసి గద్దర్ అన్న కూతురుగా మీ మీద మాకు ఎనలేని గౌరవం ఉంది. గద్దర్ అన్న చనిపోయే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు తమ్ముడు పవన్
ఈ యొక్క భవిష్యత్తు మీదే, మీ యువతరానిదే అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ చేసుకొని మరి ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు గద్దరన్నకు సంబంధించినటువంటి ఆ వాయిస్ ఏదైతే ఉంటుందో, గద్దరన్న చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ రోజున గద్దరన్నకు సంబంధించినటువంటి ఏవైతే ఆడియోలు ఆయన మాట్లాడిన మాటలున్నాయో యావత్ సమాజానికి తెలియజేస్తూ, గద్దరన్న అభిమానులకు తెలియజేస్తూ, 2 రాష్ట్రాల ప్రజలకి గద్దరన్న వాయిస్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసిండు. గద్దరన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు మీరు తెలంగాణ అనే పదం తీసుకొచ్చి ఎందుకు తల్లి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? గద్దరన్న బతుకున్నప్పుడు, ఆయన మంచిగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడి ఉంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్తావు నానా? పవన్ కళ్యాణ్ గారితో ఏం పని నానా? ఆయన తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి నువ్వు మాట్లాడుంటే బాగుండేది. కానీ తెలంగాణ ఆంధ్ర కాదు తల్లి, ఒక మనిషికి మధ్య ఉండేది మానవత్వం. ఆ 2 మనుషులను కలిపింది కూడా మానవత్వమే. గద్దరన్నకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఇంకా ఎంత బలమైన స్నేహం ఉందో మీకు తెలియదని మీరే ఒప్పుకుంటున్నారు. ఇంకా ఎంత బలమైన ఆ యొక్క బాండింగ్ ఉన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాకముందుకి అంత అభిమానిస్తుందంటే ఆయనకు మధ్య ఉన్నటువంటి బంధం ఎంత బలమైనది. అది మనం మాటల్లో చెప్తే ఏదో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? ఆయనకి నడవలేని స్థితిలో ఒక అన్నకి అండగా నిలబడ్డా అని చెప్పుకున్నాడు. దాంట్లో తప్పేలా కనబడుతుంది. మీరు చూసే కోణం, మీరు వినే కోణం ఏదైతే ఉందో అది తప్పు. ఆ విధంగా చూసినప్పుడు మీకు అన్ని నెగిటివ్గానే అనిపిస్తుంది. పాజిటివ్గా ఆలోచించండి. అంత మంచి స్నేహం ఉన్న వ్యక్తి గురించి ఒక మాట చెప్తే తప్ప, ఆయన బతుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గద్దరన్నను స్మరించుకుండో ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా ప్రేమను, ఆప్యాయతను చూపిస్తుండు తల్లి. అది నేను చెప్తున్న మాట కాదు. ఆ ఇంటర్వ్యూలలో మిగతా విషయాలలో మీరు చూసిరు, మీరే స్వయంగా చెప్తారు. అక్కడిక్కడ చూసి తెలుసుకున్నది తప్ప మాకు ఎప్పుడు చెప్పలేరు. మీకు చెప్పనప్పుడు పవన్ కళ్యాణ్ గద్దరన్న మధ్య ఉన్న ప్రేమ మీకు ఎట్లా తెలుస్తుంది అనేది నా యొక్క సూటి ప్రశ్న. దయచేసి మీరు గద్దరన్న బిడ్డగా ప్రతి విషయం మీద స్పందించండి. కానీ పవన్ కళ్యాణ్ అన్న గద్దరన్న విషయంలో మీరే అంటారు పవన్ అన్న అని. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి తల్లి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది చేస్తున్న కుట్రలో మీరు దయచేసి భాగం అవ్వద్దు. మీ మీద ఎంత గౌరవం ఉంది అనేది, గద్దరన్న గారి మీద పవన్ కళ్యాణ్ గారు చూపించే ప్రేమ ఎట్లాంటిదో దాన్ని బట్టే మీకు అంత గౌరవం కూడా లభిస్తుంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. దయచేసి మీరు ఏ విషయాన్నైనా మాట్లాడండి, కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు ఆలోచించి మాట్లాడని నేను కొంచెం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆలోచిస్తారని ఆశిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి గద్దరన్న గారి పట్ల ఉన్న ప్రేమ మన అందరికీ తెలిసిందే. గద్దరన్న గారి కూతురు మాటల్లో కూడా మనకి స్పష్టత అయితే వస్తుంది. వాళ్ళు తెలంగాణ అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమెనే చెప్పింది తెలంగాణ రాకముందుకే పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి స్నేహం ఉన్నది. సో మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.